ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇప్పటి వరకు ఉన్న విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే 2014 నుంచి 2024 మధ్య పారిశ్రామికవేత్తలని వైసీపీ ప్రభుత్వం భయపెట్టింది. అనేక పరిశ్రమని రాష్ట్రం నుంచి పారదోరింది. ఇది చాలామంది అనుకునే మాట. కూటమి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి రివర్స్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారు, పరిశ్రమలు భయపడిపోతున్నాయి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా, రాసుకోండి. ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సార్, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కంపెనీని పారదోరారు, పారిశ్రామికవేత్తలను భయపెట్టారు అనేది ఉండేది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు, కంపెనీలు పారదోరబడుతున్నాయి అని చెప్పేసి మొత్తం తన కంపెనీల పేర్లని చదివేసి ఈ కంపెనీలు భయపడిపోతున్నాయని మాట్లాడారు. ఎలా చూడాలి అంటే కార్తిక్ గారు, ఒక నిజాన్ని ఏ విధంగా చెప్పాలనేది ముఖ్యంగా నేను అనేకసార్లు చెప్తూ వచ్చి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారిని అడ్డంగా ఇరికించే కార్యక్రమం వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు చేస్తున్నారని చెప్పాను నేను. ఈసారి చాలా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి, మీరు దీని గురించి మాట్లాడితే మంచి మైలేజ్ వస్తుంది, ఇండస్ట్రీస్ తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారు చెప్తున్నారు, కానీ ఇండస్ట్రీస్ పారిపోతున్నాయని మనం ప్రెస్ మీట్ పెట్టాలి, నేను కంపెనీలు లిస్ట్ ఇస్తాను సార్ మీరు చదవండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చదివిన కంపెనీలు అన్నిటి పేర్లు చూస్తే కొద్దిగా సెల్ఫ్ గోల్ అనే ఖచ్చితంగా మళ్ళా ట్రోలింగ్ కి అవకాశం ఇచ్చే విధంగా దాంట్లో ముఖ్యంగా భారతీ సిమెంట్స్ గురించి, అరబిందో గురించి, మరి రామ్కి గురించి, దాల్మియా గురించి, మరి శ్రీ గురించి, శ్రీ సిమెంట్స్ గురించి, మరి గురించి, అసలుకి సజ్జన్ జిందాల్ గారు అంటే సరే మన ప్రభుత్వంతో కాస్త సన్నిహితంగా ఉన్నాడు, మరి దేనికోసం డ్రాప్ అయ్యాడు అనేది అది వేరే అనుకున్నాను. కానీ అనేక కంపెనీలు ఏవైతే చెప్పారో అన్నింటిలో పెద్ద జోక్ ఏంటంటే షిర్డీ సాయి అని 2 సార్లు చదివి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్సా? షిర్డీ సాయికి ఏమన్నా సిమెంట్ కంపెనీలు కూడా ఏమన్నా ఉన్నాయా? మరి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎక్కడికి పారిపోలేదు? ఇప్పుడు 5,000 ఎకరాలని ఇండోసోల్ కంపెనీ పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చెల్లించి షిర్డీ సాయికి ఇండోసోల్ కంపెనీ అనే పేరుతో కట్టబెట్టారు. ఇంతవరకు ఏం ప్రొడక్షన్ లేదు. కానీ ఇప్పుడు షిర్డీ సాయి కానీ వెళ్ళిపోయిందంటే షిర్డీ సాయి ఎక్కడికి పోతుంది? ఎంక్వైరీకి దూరంగా పోవచ్చు, ఎంక్వైరీకి దొరకకుండా పారిపోవచ్చు. అవును. అంతేగాని ఆ రోజు కొన్న ట్రాన్స్ఫార్మర్లని సప్లై చేసింది ఎన్ని, 3 స్టార్ ఎన్ని కొన్నారు, 5 స్టార్ ఎందుకు సర్టిఫై చేయించారు, ఎన్ని స్టోర్లో సబ్మిట్ చేశారు, ఎన్ని అసలు నిజంగా మీరు సప్లై చేయకుండానే సర్టిఫై చేయించుకున్నారు, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ సంగతి ఏంది, స్మార్ట్ మీటర్స్ సంగతి ఏంది, ఇవన్నీ అడుగుతాను. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కొంచెం దూరం అయింది. కానీ షిర్డీ సాయికి సంబంధించి ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో 2 సార్లు చదివింది, అందుకే అనుకుంటా బహుశా. కానీ మొత్తం మీద షిరిడి సాయి అయితే ఎక్కడికి పారిపోవాలి? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తే ఇండోసోల్ కి సంబంధించి ఇంకో 3,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారని
దాని మీద కరేడు భూముల విషయంలో రచ్చ జరిగిన నిర్వాసితుల్ని శ్రద్ధ చెప్పి కృష్ణబాబు గారిని స్పెషల్ ఆఫీసర్ గా అక్కడ వేసి దాన్ని మళ్ళీ ఆ 3000 ఎకరాలని సేకరించే కార్యక్రమంలో వేగవంతంగా జరుగుతుంది. సో పారిపోయింది ఎక్కడ? సో పారిపోయింది మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీలు వస్తాయని, లేకపోతే సున్నపరాయి గనుల్లో ఏదన్నా సిమెంట్ కంపెనీలు ఏదైతే ఎక్కువగా మెన్షన్ చేశారో వాటికి సంబంధించిన క్యాన్సిలేషన్ వల్ల ఏమన్నా వెనక్కపోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రొడక్షన్ తగ్గిద్దాం అనుకున్నారా, వీటన్నిటికీ కాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఆయన ట్రోలింగ్ కి గురవ్వాలి, ఆయనకైనా సెల్ఫ్ బోర్లు వేసుకోవాలి, ఆయనకేం తెలియదు మేము ఇచ్చిందే చదువుతాడని ప్రతిసారి నిరూపితం అవ్వాలి. ఇంకోటి సార్, ఇంకోటి కాదు సార్, మినిమం కామన్ ఎవరికి అంటే మినిమం కామన్ సెన్స్ ఉండదా అని. ఎందుకంటే ఒకే మీరంటూ కూటమి నాయకులు చెప్తున్నారు అమెజాన్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, తర్వాత గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల పేర్లని చెప్తా ఉన్నారు, మైక్రోసాఫ్ట్ వస్తుంది. అవన్నీ వస్తే మాకేంటి ప్రయోజనం? ఆంధ్రప్రదేశ్ కి ప్రయోజనం ఉంటే ఉంటుంది, మాకేంటి ప్రయోజనం? ముఖ్యంగా మాకు ప్రయోజనం కావాలి. మాకు ప్రయోజనం కావాలి మీకంటే ప్రజలకు కాదు, కంపెనీల ఓనర్లకు ప్రయోజనం వస్తే మాకు ప్రయోజనం వస్తుంది. అంటే కంపెనీల ఓనర్లకి రైతుల భూముల్ని వేలాది ఎకరాలు ప్రభుత్వ సొమ్మును చెల్లించి వాళ్ళు ఇండస్ట్రీ ఇంకా పెట్టక ముందే కేటాయింపులు జరపాలి. ఆ కేటాయింపులు జరిపిన క్రమంలో అన్ని లావాదేవీలు లక్షణంగా ఉండాలి. చాలా మంది వీళ్ళు బినామీలు ఉన్నారు కదా, ఓనర్లు నిజంగా కంపెనీ ఓనర్లా లేకపోతే ప్రభుత్వంలో సంబంధించిన పెద్దలకి బినామీలుగా బంట్రోతులుగా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలా కానీ చేయకపోతే కూటమికి చెడ్డ పేరు. కాబట్టి నేను పదే పదే దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం వస్తాం. అవును, మీరు కొన్ని విషయాలు గట్టిగానే మాట్లాడుతున్నారు సరే. అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ట్రోల్స్ గురయ్యారు, ఈసారైనా జాగ్రత్తగా ఉండాలని మినిమం అనిపించదా? అనిపించదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని గుడ్డిగా నమ్మాడు. మన ఆఫీసులో ఉండేవాళ్ళు మనల్ని చూసి అదిరి భయపడుతూ ఉంటారు, మనకేం చెడ్డ చేస్తారని బయట నుంచి మాలాంటి వాళ్ళని చెప్పినా, ఉన్నప్పుడు చెప్పినా, ఏం చెప్పినా దాన్ని ఆ వాయిస్ రీచ్ ఆయన దాకా చేరదు. కాబట్టి కోటల్లో ఆయన్ని దాచిపెట్టుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయనకి ఇచ్చిన పేపర్లే పరమార్థం అంతే అనుకుని వాటిని గుడ్డిగా ఫాలో అయిన తర్వాత లాస్ట్ 3 ప్రెస్ మీట్లు మీరు చూడండి. అవును, ఒకటి పరకామణిలో $9 72,000 అదే పెద్ద విషయం కాదు కదా అని జనరలైజ్ చేసిన చోరీ అంశం. తర్వాత ఈ ప్రెస్ మీట్ లో ఇండస్ట్రీలన్నీ పారిపోతాయని మీరు అన్నట్టు కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ ఇండస్ట్రీలు పెద్ద విషయాలు కాదు. అస్సలు విషయాలు ఇవి ఇండస్ట్రీలు అంటే మన వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీలు వెళ్ళిపోవడానికి కారణాలని బాగా హైలైట్ చేసినందువల్ల చాలా ఇంట్రెస్ట్ గా చెప్పారు. ఇంతకుముందు ఏం చెప్పారు? ఇదే విధంగా ఈ 2 కాకుండా ఇంకొక అంశంలో కూడా ఇలాగే చెప్పారు. ముఖ్యంగా ప్రతి అంశంలోనూ ప్రతి ప్రెస్ మీట్ లోనూ ట్రోల్ అయ్యే విధంగా ఆ స్క్రిప్ట్ రైటర్స్ మరి బయట నుంచి కమిట్మెంట్ ఏమైనా ఉందేమో కానీ మంచి నిధులు ముడుతున్నట్టున్నాయి వాళ్ళకి, అతనే ట్రోల్ అయ్యే విధంగా, అతనే అబాస్పాల్ అయ్యే విధంగా ఆ ప్రెస్ మీట్ స్క్రిప్ట్ రాసేయండి. ఆయన ఎట్టా చూసేది లేదు, లాస్ట్ లో ఎట్టా చూసి అక్షరాక్షరం చదువుతాడు కాబట్టి హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఆయన్ని ఖచ్చితంగా కూడా వెనుపోటు పడుతున్నారు. ఆ స్క్రిప్ట్ రైటర్స్ జగన్ కి వెనుపోటు పడుతున్నారు. థ్యాంక్ యూ సార్.